సీఎం జయలలిత క్రమంగా కోలుకుంటున్నట్లు అపోలో ఆసుపత్రి ప్రకటించింది. అమ్మను త్వరలో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు ఊరట చెందుతున్నారు. జయలలితను గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి పరామర్శించారు. అమ్మ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తమిళనాడు వ్యాప్తంగా పూజలు, హోమాలు జరపాలని జరుగుతున్నాయి. దాదాపు నెల రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడిందని చెప్పిన అపోలో డాక్టర్లు త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని చెబుతున్నారు. జయలలితను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టీడీపీ నేతలకు వారు అదే విషయం చెప్పారు. జయలలిత గారి ఆరోగ్య పరిస్థితి కనుక్కురమ్మని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను పంపించడం జరిగింది. నాతో పాటు మా ఎంపీలు కూడా వచ్చారు. పీసీ రెడ్డి గారు, అపోలో హాస్పిటల్ చైర్మన్ గారిని, ప్లస్ తంబిదొరయ్య గారిని కూడా కలిసాం. సో హెల్త్ కండిషన్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పి 95% అంతా తగ్గిపోయినాయి. ఇంకా 5% కూడా హాస్పిటల్లో ఉంటే బెటర్ కేర్ వస్తుందనే ఉద్దేశంతో ఇంకొంతకాలం ఉంచుతున్నారు. తర్వాత షీ విల్ బి బ్యాక్ హోమ్. కాబట్టి ఆ భగవంతుడిని త్వరగా ఆవిడ్ని ఆరోగ్య పరిస్థితి బాగా ఇంప్రూవ్ చేయాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మేము చెప్పడం జరిగింది. ఇంకొక 10 రోజుల్లో బహుశా ఇంటికి తీసుకొస్తారని చెప్పారు. అటు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా జయలలితను పరామర్శించారు. జయ కోలుకుంటున్నారన్న ప్రకటన వచ్చిన తర్వాత ఆయన రెండోసారి అపోలో ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్లను అడిగి జయ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. జయ కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా జపాలు, హోమాలు కొనసాగుతున్నాయి. సామాన్య ప్రజలు, అన్నాడీఎంకే కార్యకర్తలు కులమతాలకు అతీతంగా అమ్మ కోసం దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీ కూడా అమ్మ కోసం మృత్యుంజయ హోమం నిర్వహించింది.